E20 తర్వాత ఇప్పుడు విమాన ఇంధనం పైన దేశవ్యాప్తంగా కొత్త చర్చ మొదలైంది. విమానాల్లో ఉపయోగించే ఇంధనంలో కూడా ఇథనాల్ కలపబోతున్నారంటూ అరవింద్ కేజ్రీవాల్ చేసిన ఆరోపణలు రాజకీయంగా దుమారం రేపుతున్నాయి. ఈ వ్యాఖ్యలతో విమాన ప్రయాణికుల్లోనూ రాజకీయ వర్గాల్లోనూ కొత్త సందేహాలు మొదలయ్యాయి. అయితే ఈ ఆరోపణలపై ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం ఎలాంటి అధికారిక ప్రకటన చేయకపోవడం మరింత ఆసక్తి కలిగిస్తోంది. నిజంగానే విమాన ఇంధనంలో ఇథనాల్ కలిపే ప్రతిపాదన ఉందా? కేజ్రీవాల్ చేసిన ఆరోపణల్లో ఎంతవరకు నిజం ఉంది? విమాన భద్రతకు ఎలాంటి ప్రమాదం లేకుండా ఇలాంటి మార్పులు సాధ్యమేనా? కేంద్ర ప్రభుత్వం ఈ ఆరోపణలపై ఎప్పుడు స్పష్టత ఇస్తుంది? ఇప్పుడు చూద్దాం. విమానాల్లో కూడా ఇథనాల్ కలిపిన ఇంధనాన్ని ఉపయోగించబోతున్నారనే ఆరోపణతో దేశ రాజకీయాల్లో మరోసారి కొత్త చర్చ మొదలైంది. ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. తన వద్ద ఉన్న సమాచారం ప్రకారం కేంద్ర ప్రభుత్వం విమానాల్లో ఉపయోగించే ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్లో కూడా ఇథనాల్ కలిపే దిశగా ఆలోచిస్తుందని ఆయన ఆరోపించారు. దీనివల్ల విమాన భద్రతపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని కూడా ఆయన పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యల తర్వాత విమాన ప్రయాణికుల్లోనూ రాజకీయ వర్గాల్లోనూ చర్చ మొదలైంది. కేంద్ర ప్రభుత్వం గత కొన్నేళ్లుగా ఇథనాల్ మిశ్రమ ఇంధన విధానాన్ని ప్రోత్సహిస్తోంది. ముడి చమురు దిగుమతులను తగ్గించడం, రైతులకు అదనపు ఆదాయం కల్పించడం, కాలుష్యాన్ని తగ్గించడం ఈ విధానం ప్రధాన లక్ష్యాలుగా ప్రభుత్వం చెబుతోంది. ఇప్పటికే దేశంలో E20 పెట్రోల్ను అమలు చేస్తున్నారు. అయితే పాత వాహనాల పనితీరుపై దీని ప్రభావం ఉంటోందని కొందరు వాహనదారులు, నిపుణులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి సమయంలో విమాన ఇంధనంలో కూడా ఇథనాల్ కలపనున్నారనే ఆరోపణలు రావడం సహజంగానే ఆందోళనకు దారితీసింది. ఎందుకంటే విమానయాన రంగంలో భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఉంటుంది. విమానాల్లో ఉపయోగించే ఇంధనానికి అంతర్జాతీయ ప్రమాణాలు అమలులో ఉంటాయి. ఇంజన్ పనితీరు, అధిక ఎత్తులో ఉష్ణోగ్రతలు, భద్రతా ప్రమాణాలు వంటి అంశాల్లో కఠిన పరీక్షలు నిర్వహించిన తర్వాతే ఏ మార్పునైనా అమలు చేస్తారు. అయితే ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం గాని, పౌర విమానయాన మంత్రిత్వ శాఖ గాని విమాన ఇంధనంలో ఇథనాల్ కలపబోతున్నట్లు అధికారికంగా ప్రకటించలేదు. ఒకవేళ భవిష్యత్తులో విమాన ఇంధనంలో ఏవైనా మార్పులను పరిశీలించినా అవి అంతర్జాతీయ విమానయాన ప్రమాణాలు, శాస్త్రీయ పరీక్షలు, భద్రతా ధృవీకరణలు పూర్తయిన తర్వాతే అమల్లోకి వచ్చే అవకాశం ఉంటుంది. ప్రయాణికుల భద్రతా విషయంలో ఎలాంటి రాజీ ఉండదనేది ప్రపంచవ్యాప్తంగా అమలవుతున్న విధానం.